హాయ్ అండి, వెల్కమ్ టు స్పైస్ అప్ విత్ సాయి యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే ముల్లంకాడ నెత్తళ్ళు కర్రీ అయితే చేసుకుందామండి. మామిడికాయ కాంబినేషన్తో కర్రీ అయితే చాలా బాగుంటుంది. రెసిపీ చెప్పేస్తాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వచ్చేయండి. కర్రీ కోసం అయితే ఉల్లిపాయలు, ముల్లంకాయలు, పచ్చిమిర్చి, టమాటా, మామిడికాయ ఇలా ముక్కల కింద కోసుకొని పెట్టుకోవాలి. మామిడికాయ అయితే ఇలా పెద్ద పెద్ద ముక్కల కింద కోసుకోవాలి, అప్పుడే తినేటప్పుడు టేస్ట్ అయితే బాగుంటుంది. నెత్తళ్ళని అయితే నీట్గా వేస్ట్ అంతా తీసుకొని నీటిలో అయితే నానబెట్టుకోవాలి. స్టవ్ మీద కలయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కడిగి పెట్టుకున్న నెత్తళ్ళని అయితే వేసుకోవాలి. వేసుకొని కలుపుతూ వేపుకోవాలి. నెత్తళ్ళు అయితే వేగిపోయి ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా బాగా కలుపుతూ వేపుకోవాలి. ఇందులోకి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా కలుపుతూ వేపుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవ్వడానికి అయితే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుతూ బాగా వేపుకోవాలి. బాగా కలుపుకొని 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలను అయితే మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుంటే ఉల్లిపాయలు అనేవి ఇలా దగ్గరికి మగ్గిపోతాయి. ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ముల్లంకాడ ముక్కలను కూడా వేసుకోవాలి. ముల్లంకాడ ముక్కలు కూడా మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి. ముల్లంకాడ ముక్కలు అయితే మగ్గిపోయాయి. ఇందులోకి టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి. టమాటా వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఇందులోకి కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసాక గరిటె పెట్టి కలుపుకుండా మూత పెట్టుకోవాలి. మూత తీసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. కారం టమాటాలు బాగా కలుపుకోవాలి. టమాటా ముక్కల మీద తిప్పుకుంటూ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని కోసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను అయితే పైనుంచి ఇలా వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాలు అయితే మూత పెట్టుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని మామిడికాయ ముక్కలు మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం బాగా కలుపుకొని మరో 2 నిమిషాలు అయితే మూత పెట్టుకొని మామిడికాయ ముక్కలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత అయితే మూత తీసుకొని గ్రేవీకి సరిపడగా వాటర్ అయితే వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. కర్రీ ఉడికేటప్పుడే కారం సాల్ట్ సరిపోయే లేదో చూసుకోవాలి. చూసుకొని సరిపోకపోతే వేసుకోండి. నేనైతే సరిపడగా వేసేసాను. ముల్లంకాయలు కూడా బాగా ఉడికిపోయి కర్రీ అయితే అయిపోయిందండి. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే. అంతేనండి, నెత్తళ్ళు ముల్లంకాడ కర్రీ అయితే రెడీ. నచ్చితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళం మర్చిపోకండి. నేను చేసే మరిన్ని వంటలు మీ దాకా రావాలంటే ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.